మరి రాత్రికాల సమయంలో ప్రియులు ముసలయ్య గారి యొక్క ఈ సంస్మరణ కూడికలో మనం చేరి ప్రభుని స్తుతించడానికి దేవుడు మనకి కృప చూపించి సహాయమును దయచేసి ఉన్నాడు. దేవుని వాక్యంలో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మానవులమైన మనం అందరం ఈ లోకాన్ని విడిచి ఒకానొక దినాన మనం అందరూ మరణాన్ని పొందుకునే వాళ్ళమే. ఎల్లకాలం ఇక్కడ బ్రతికే వాళ్ళు ఎవరూ లేరు. శాశ్వత కాలం ఇక్కడ జీవించే వాళ్ళు ఎవరూ లేరు. మనమందరం కొద్ది కాలం లోకంలో ఉంటాం. అయితే ప్రియులు పెద్దలు మరి ముసలయ్య బాబాయ్ వెళ్ళిన అదే మార్గంలో మానవులమైన మనమందరం వెళ్ళవలసిన వారమే. అయితే వారు వెళ్ళిన తరువాత కొన్ని మార్పులు పిల్లలుగా మిగిలిన వారి జీవితాలలో కలగాలి. అది దేవుని వాక్యంలో ఉన్న పద్ధతి. మనందరికీ తెలిసిన ఓ వ్యక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, రాజైన దావీదు 40 ఏండ్లు ఇశ్రాయేలీయులకు ఏకచక్రాధిపతిగా రాజ్యపాలన చేశాడు. దేవుడు ఎక్కడో గొర్రెలు కాసుకునే వ్యక్తిని తీసుకొచ్చాడు. ఇశ్రాయేలీయులకు చక్రవర్తినిగా చేశాడు. అన్ని విధాల ఆయన తృణీకరించబడ్డాడు. వెలివేయబడినట్లుగా కొన్ని సందర్భాలలో కొండలకి తరమబడ్డాడు. కొన్ని సందర్భాలలో అడవులలో దాక్కున్నాడు. ఇంకొన్ని సందర్భాలలో మీకాలు తన భార్య తనను అవమానపరిచింది. కడుపున పుట్టిన అబ్షాలోము సైతం తృణీకరించి చంపటానికి చూచాడు. జీవితంలో ఆటుపోట్లు కష్టసుఖాలు అన్నీ ఆయన అనుభవించాడు. దేవుడు ఆయనని అణిచి సరిచేసి 40 ఏండ్లు ఇశ్రాయేలీయులకు చక్రవర్తిగా రాజ్యపాలన చేసిన తర్వాత దేవుడు ఆయనకు సమృద్ధి అయిన దీవెనిచ్చాడు. ఇచ్చిన తర్వాత తన కుమారుడైన సొలొమోనునట తన దగ్గరికి పిలిపించుకొని ఆ చివరి దినాలలో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఈలాగున ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేనును పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుందువు చాలు. దావీదు భక్తుడట తనకు మరణకాలం సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనును పిలిచి అంటున్నాడంట, నాయనా కొడుక, లోకులందరూ పోయే మార్గాన నేను పోవచ్చున్నాను. అంటే మరణం నాకు సమీపిస్తుంది. ఇక నేను మరణానికి చేరువవుతున్నాను. ఈ జీవితం ముగించబోతున్నాను, నాకు అర్థమవుతుంది. నేను వెళ్ళిపోతున్నాను దేవుని దగ్గరికి. అయితే నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటది అని అంటే, అనేక మంది దృష్టిలో నీవు గొప్పవాడు అవ్వాలనుకునే దానికన్నా కూడా దేవుని దృష్టిలో నీవు గొప్పవాడివైతే దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆయన నీకు తోడై ఉంటే అపజయమెరుగక జయ జీవితమే నీ సొంతం అవుతుంది. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ బ్రతుకు దినములన్నింటిలో నువ్వు ఏ పని పూనుకున్నా ఆ పని సఫలం కావాలి అని అంటే మొట్టమొదటిగా మన దేవుడైన యెహోవా మార్గమును అనుసరించి నడవాలి. నువ్వు భయపడొద్దు. ఇప్పుడు దాకా దావీదు నాకు తండ్రిగా ఉన్నాడే, ఇప్పుడు ఆయనే వెళ్ళిపోతున్నాడని నువ్వు దిగులు పడవద్దు. లోకంలో ఎవరూ నికరంగా నిలవరంగా ఉండేవాళ్ళం లేవు. మానవులమైన మనమందరం 70 ఏళ్ళు బ్రతుకుతాం. అధిక బలం ఉంటే 80 ఏళ్ళు బ్రతుకుతాం. ఆ తర్వాత మనం అందరం లోకాన్ని విడిచిపోతాం. అయితే నేను వెళ్ళిన తర్వాత అయ్యో మా నాన్న లేడే అని చెప్పి నువ్వు దిగులు పడి కృంగిపోయి కలవరపడొద్దు. కానీ నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు నీకు నాకు ఎల్లప్పుడూ తోడుగా
ఉంటాడు. అయితే ఇప్పుడు ఆ దేవుడు తోడుగా ఉంటే నువ్వు ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా ఆయన నిన్ను కాపాడి నీ కార్యాలన్నీ సఫలం చేస్తాడు. ఇప్పుడు ఆ దేవుడు నీకు తోడై ఉండాలనంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇదిగో నీ బ్రతుకు దినములన్నింటిలో ఆ దేవుని మార్గాన్ని, దేవుని పద్ధతిని నువ్వు విడవద్దు. ఒక తండ్రి లోకాన్ని విడిచిపెడుతూ బిడ్డకు అప్పచెబుతున్న ఒక మంచి పద్ధతి. మరి ముసలి బాబాయ్ చివరి దినాలలో ఆదివారం వచ్చిందనంటే దేవుని సన్నిధికి వచ్చేవాడు, దేవుని సన్నిధిలో సంతోషంగా గడిపేవాడు. పండగ వచ్చిందనంటే సాయంకాలానికి పండగ చేసేవాడు, వ్యవహారం అంతా ఉండేది, సంతోషంగా గడిపేవాడు. కానీ దేవుని సన్నిధికి మాత్రం ఆయన ఆదివారం తప్పకుండా వచ్చేవాడు. ఆయన పిల్లలుగా భాగ్యమమ్మ, అలాగనే ముసలి బాబాయ్, వారి కుటుంబంలో ఆయన మట్టుకు ఆయన మందిరానికి వచ్చేవాడు, ఆ చివరి కూర్చునేవాడు, జీవితాన్ని అలాగును కొనసాగించి యాత్ర చివరిలో దేవునితో ఉంటూ దేవుని సన్నిధిలో గడిపి తనువు చాలించారు. అయితే ఆ కుటుంబంలో ఉన్న ఆయన బిడ్డలు కానీ దేవుని వాక్య ప్రకారం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే ఆ తండ్రి నడిచిన దైవికమైన మార్గంలో పిల్లలు కూడా నడవాలి. దేవుని సన్నిధిలో ఇంకెవరైతే ఆ కుటుంబంలో కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, కోడళ్ళు వస్తున్నారు, కొంతమంది మనమసంతతో వస్తున్నారు, కుమారులు కూడా దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుని చిత్తం అది, దేవుని ఉద్దేశం అది. దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుని సన్నిధిలో కనపడకపోతే ఆ తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళను గురించి వేదన చెందే పరిస్థితులు ఉంటాయి. ఎక్కడుందండి అట్లాగునా అని మీరు అనుకోవచ్చు. నేనేం చెప్పినా ఉట్టి కళ్ళబుల్లి మాటలు చెప్పడం నాకు అలవాటు లేదు. రెఫరెన్స్ ఉంటే, ఆధారం ఉంటేనే నేను మాట్లాడతాను అన్నమాట. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఆయన ఉన్నాడు. ఆ ఊర్లోనే ఆయనంత ధనవంతుడు, ఆయనంత సంపన్నుడు ఇంకెవ్వరూ లేరు. మహాశ్రీమంతుడు అనమాట. ఎంత శ్రీమంతుడు, ఎంత ధనవంతుడు ఆయన అనంటే అతడంట అనుదినము ఉదారంగు వస్త్రములను ధరించుకొని, సన్నపనార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడట. ఎవరైనా? లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే ధనవంతుడు ఒకడుండెను. అతడంట అనుదినము మిక్కిలి సుఖాన్ని, బహుగా సుఖాన్ని అనుభవించేవాడు. అదే ఊర్లో ఎవరున్నారు? లాజరు. వాళ్ళ అమ్మ నాన్న ఆయనకి పేరేమో లాజరు అని చెప్పి పెడితే ఊళ్ళో వాళ్ళందరూ ఆయన స్థితిని చూచి దరిద్రుడైన లాజరు. వాళ్ళ అమ్మ ఉంటే బాగుండేది, తిట్టకుండా బాధపడేసేదేమో. మరి ఎవరమ్మా అండి? ముసలి బాబు వాళ్ళ అమ్మని గురించి కాదు నేను చెప్పేది. ఎవరిని గురించి? ఆ లాజర్ గారు వాళ్ళ. ఎవరు లేకపోవటం చేత ఆయన స్థితి కాస్తంతా వల్లదప్పిపోవటం ద్వారా అందరూ ఆయన పేరుకు ముందు ఏం పెట్టారనంటే దరిద్రుడైన లాజర్. అంతేనండి, లోకంలో మనుషులు కాస్త అప్పు చేసైనా మంచి వెళ్ళగలిగిన వస్త్రాలను కట్టుకుంటే వస్త్రధారణను బట్టి విలువిచ్చేవాళ్ళు ఉంటారు. అంతేకాకుండా ఇంకొంతమంది మాయమాటలు చెబితే మాయమాటలను బట్టి విలువిచ్చేవాళ్ళు ఉంటారు. కానీ దేవుడైతే అంతరంగాన్ని చూస్తాడట. లాజరు ఆ దరిద్రుడు అనబడి ఊర్లో వాళ్ళందరి చేత పిలువబడుతున్నారు. దరిద్రుడైన లాజరు అను ఒకడు ఉండెను. ధనవంతుడంట ప్రతిదినం మిక్కిలి సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఆయన కోరిందల్లా చేసుకోగలుగుతున్నాడు. ఆయన అనుభవించినంత సుఖం ఎవ్వరూ అనుభవించలేదట. అయితే ధనవంతుడు ఒక రోజున చనిపోయాడు. దరిద్రుడు అనబడిన లాజరు కూడా చనిపోయాడు. ఈ దరిద్రుడు అనబడిన లాజరట ధనవంతుని ఇంటి ఉండి ఆ ఎంగిలి మెతుకులు తింటూ ఆ భోజనపు బల్ల మీద నుంచి పడే ఆ రొట్టె ముక్కలతో జీవితాన్ని కొనసాగించాడంట. ఆయన చనిపోయాడు, దరిద్రుడు అనబడిన లాజరు కూడా చనిపోయాడు. ధనవంతుని సమాధి ఎట్లా జరిగిద్దో మీకు నాకు బాగా తెలుసు. ఇక దరిద్రుని సమాధి ఎట్లాగును జరిగిద్దో మనకు బాగా తెలుసు. చాలా సందర్భాలలో అందరూ మనం ఏదన్నా ఏమంటే నేను అనుభవించింది మీకు జ్ఞాపకం చేస్తా. ఇదే గ్రామంలో కొన్ని సమాధులకైతే అబ్బో విపరీతంగా ఉంటాం. కానీ కొన్ని సమాధులు ఉన్నాయి, జోరు వానలో ఎవరు రాకపోయినా 4-5 కలిసి చేసిన పరిస్థితులు నేనే భూస్థాపన చేసి
చేసిన సంఘటనలు ఉన్నాయి. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, దరిద్రుడు అనబడిన లాజరు సమాధి ఎలాగును జరిగిందో మనం ఊహించవచ్చు. అయితే ఇద్దరు చనిపోయారు, ఇద్దరు సమాధి చేయబడ్డాడు. ధనవంతుడేమో మేళతాళాలతో ఘనంగా సమాధి చేయబడ్డాడు. దరిద్రుని సమాధి ఎట్లాగును జరిగి ఉంటుందో మనం ఊహించవచ్చు. చనిపోయిన తర్వాత ఇప్పుడట దేవదూతలు వచ్చి ఈ దరిద్రుడైన లాజరుని ఎక్కడికి తీసుకెళ్ళానంటే పరదైసులో నీతిమంతులు విశ్రమించే స్థలం, ఆ పరదైసులోనికి తీసుకెళ్లారు. అక్కడ నీతిమంతులు అబ్రహాం ఉన్నారు, ఇంకొంతమంది భక్తులు ఉన్నారు. అతడు అబ్రహాము రొమ్మున ఆనుకొని సేద తీరుతున్నాడు. కానీ లోకంలో ధనవంతుడిగా బహుసుఖాన్ని అనుభవించాడే ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్లారనంటే పాతాళ అగ్నిగుండానికి తీసుకెళ్లారు, పాతాళంలోనికి తీసుకెళ్లారు. అక్కడ అగ్ని ఆరట్ల, పురుగు చావట్ల, భయంకరమైన వేదన. అంటే దాని అర్థం ధనాన్ని కలిగి ప్రతిరోజు సుఖాన్ని అనుభవించే వాళ్ళు పాతాళానికి వెళతారని దాని తాత్పర్యం కాదు. నువ్వు ఎంత ధనవంతుడివైనా కావచ్చు, ఆ ధనాన్ని ప్రేమించటం కన్నా ధనాన్ని ఇచ్చిన దేవునిని ప్రేమించేవారిగా ఉండాలి. ఇప్పుడు అతడు బాధపడుతూ ఆ అగ్ని మంటలకు తట్టుకోలేక ఒక్క ఉదుటన ఆర్తనాదం చేస్తూ పైకి చూస్తే అక్కడ పరదేశులో అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరు కనిపించాడంట. ఆయన అన్నాడట, తండ్రివైన అబ్రహామా, ఇక్కడ దప్పికతో బాధపడుతున్నా, నన్ను ఇక్కడి నుంచి తప్పించమని అంటే అయ్యా రావటానికి వీలు లేదు. పోనీ బాగా దప్పికేస్తుందయ్యా, నాకు కాస్తంత మంచినీళ్ళు అన్నా ఇవ్వయ్యా అని అంటే ఇక్కడ నుంచి నీకు అందించడానికి ఎవరు లేరు, రావటం వల్ల కాదు. పోనీ కనీసం అదిగో ఆ చిటికిన వ్రేలుతానన్నా వేయించయ్యా అని అంటే అవి అక్కడికి చేరులోపు ఆవిరి అయిపోతాయి. ఇక తట్టుకోలేక అంటున్నాడు, అయ్యా ఏంటి నా గతి అని అంటే ఆయన అంటాడు, ఏమని అంటాడు తెలుసా, భూమి మీద దేవుడు ఇంత సౌఖ్యవంతమైన సుఖవంతమైన జీవితం ఇస్తే సుఖాన్ని అనుభవించావు, కానీ ఆ సుఖాన్ని ఇచ్చిన దేవుని నీవు అనుభవించలా. అందుకే నీవు ఇక్కడ యాతన పడుచున్నావు. కానీ దరిద్రుడు అనబడిన వాడు ఉన్నాడే, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో భగవంతుడా అని చెప్పి నన్ను తలుచుకొని నాకు చోటు ఇచ్చాడు, ఇప్పుడు అతడు నెమ్మదిని పొందుచున్నాడనంటే నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ముసలయ్య బాబాయ్ కానీ భాగ్యమమ్మ కానీ వాళ్ళ హృదయంలో ఈ కోరిక ఉండొచ్చుగా. దేవుని వాక్యంలో చూస్తే అప్పుడు ఆయన మాట్లాడుతూ అంటాడంట, 27వ వచనం లూకా సువార్త 16వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అనేను. చూసారా ఎవరి మీద శ్రద్ధ ఉందంటే ఇప్పుడు మార్పు లేని తన సహోదరుల మీద ఉన్నదంట. దేవుని వాక్యం అంటుంది, బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, మన పితరులు వెళ్ళిపోయినా మారని పిల్లల కోసం ఒక ఆశ అనేది ఉంటుంది. కనుక ఈ రాత్రి కూర్చున్న మనం ముసలయ్య బాబాయ్ వెళ్ళిపోయినా ఆ మరణం అనే మార్గం కూడా అందరూ వెళ్ళవలసిన వారమే, కానీ మరణానికి ముందు మార్పు చెందిన అనుభవం కావాలి. మరణానికి ముందు ఇంత సౌఖ్యాన్ని, ఇంత క్షేమాన్ని, ఇంత గొప్ప దీవెననిచ్చిన దేవునికి చోటిచ్చేవారిగా ఉండాలి. ఒకవేళ మనం దేవునికి చోటు ఇవ్వలేకపోతే అయ్యో మన గురించి, మన ఆత్మల యొక్క క్షేమం గురించి నిత్యము దేవుని సన్నిధిలో వేదన పడే, ఆ ప్రార్థన చేసి లోకాన్ని విడిచి వెళ్ళిన తల్లిని కానీ తండ్రిని కానీ మనం జ్ఞాపకము చేసుకోవాలి. అంచేత ఇక్కడ కూడా దావీదు భక్తుడు అదే అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, అయ్యా ఇదిగో నువ్వు బ్రతికి ఉన్నంతకాలం దేవుని విడిచిపెట్టమాకయ్యా, దేవుని మార్గాన్ని విడిచిపెట్టమాకయ్యా. నువ్వు ఎక్కడ తిరిగినా ఏం చేసినా నువ్వు అనుకున్న పనులన్నీ సఫలం కావాలి అని అంటే సజీవుడైన దేవుని నీవు హత్తుకొని ఉండాలి. ఈ రోజున ముసలయ్య గారి యొక్క సంతతి, మనం సంతతి కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువర్గం కావచ్చు, మారని వాళ్ళను మార్పు చెందాలి, ప్రభువుకి అప్పగించుకోవాలి, మన జీవితాలు దేవునికి అప్పగించుకోవాలి. ప్రభు సన్నిధిలో గడిపే మంచి పరిస్థితులను మనం అలవాటు చేసుకుంటే దేవుడు మనకు మేలు చేస్తాడు, దీవెన ఇస్తాడు. రెండవది ఇంకొక మాట ఏమంటున్నాడో తెలుసా? చూడండి, రాసుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందరూ చూడండి, నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా
గిలాదీయుడై ఉన్న బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో వారిని చేర్చమంటే దాని అర్థం ఏంటి? మొదటిది దేవునిని హత్తుకొని జీవించాలి. రెండవది, అయ్యా నాకు ఆపద కలిగినప్పుడు రాజు అయిన తర్వాతనే ఆయనకు ఆపద వచ్చింది. అబ్షాలోము సింహాసనం కొరకు కడుపున గన్న తండ్రిని చంపటానికి తరుముతా ఉంటే ఆయన ఏమి చేయలేక నిస్సహాయునిగా అలాగున పారిపోయి దేవుని సన్నిధిలో దుఃఖ దినాలు సలుపుచున్నాడట. అయితే ఆ టైంలోనట అరణ్యంలో ఉన్నాడని తెలుసుకొని దగ్గరలో ఉన్న బర్జిల్లయి కుమారులట ఆయన కావలసిన తిను పదార్థాలని తీసుకొచ్చేవాళ్ళు. మన భాషలో చెప్పాలని అంటే ఆయన కావలసిన క్యారేజీ తీసుకొచ్చారు. పస్తులు ఉండకుండా పట్టెడు అన్నం పెట్టారంట. ఇప్పుడు ఆ రుణం తీర్చుకోవటానికి చివరిలో ఎవరికి చెప్తున్నాడనంటే కుమారునికి చెప్తున్నాడు. అయ్యా ఒక టైంలో నాకు ఉపయోగపడ్డారా, ఒక టైంలో నన్ను ఆదుకున్నారా, ఒక టైంలో నాకు మేలు చేశారు నాయన, వాళ్ళ రుణం నేను తీర్చుకోలేకపోయా. నీవు తన పిల్లలకి ఆ రుణం తీర్చు. నీవు మనకి మేలు చేసిన వారికి ప్రతి మేలు చెయ్యి, ఉపకారం చేసిన వాళ్ళకి ప్రత్యుపకారం చెయ్యి అని జ్ఞాపకము చేస్తున్నాడంట. ఎంత మంచి మాట అండి. మరి రాత్రికాల సమయంలో ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఈ కుటుంబంలో ఆ ప్రక్కనే మందిరం ఉన్నప్పుడు చిన్నమ్మలు కానీ పెద్దమ్మలు కానీ పిల్లలు లేరు, చిన్న పిల్లలుగా ఎక్కడో కడుపులో ఉండి ఉంటారు వీళ్ళందరూ ఆ మందిరాన్ని తుడవటం, శుభ్రం చేయటం, చాపలేయటం, మళ్ళీ తీయటం, మళ్ళీ ఓడవటం, మళ్ళీ చేయటం. చిడితల్లిదిన కూతురు చిన్ని గుడి ఉండేదన్నమాట. వీళ్ళందరూ అక్కడ పరిచర్య చేసేవాళ్ళు. ఆ పరిచర్య ప్రతిఫలంగా దేవుడు ఈరోజు నా కుటుంబంలో అంచెలంచెలుగా మేలు చేశాడు, అంచెలంచెలుగా దీవెన ఇచ్చాడు. అంటే ఓ సంఘంలోనికి వచ్చాక, సహవాసంలోనికి వచ్చాక దేవుడు ఎన్నో ఉపకారాలు చేశారు. మనం గుర్తుపెట్టుకోవాలి. మధ్యకాలంలో అయితే ఈ సంఘాల గోలు వచ్చి ఇంకొన్ని అయితే వాడు మారాడు, ఈడు మారాడు, వాడు మారకూడదు, ఈడు మారకూడదు, మారినోడిని పాడు చేయాలని పిచ్చి పిచ్చి లక్షణాలన్నీ వచ్చి చెడిపోతున్నాం. కానండి దావీదును దేవుడు దీవించటానికి, ఆ దీవెను పొందుకున్న దావీదు తన కుమారునికి అప్పగించే అప్పగింతలు ఏంటనంటే, అయ్యా ఒకటి దేవునిని హత్తుకొనుండు, రెండవది మనకు మేలు చేసిన వానికి నువ్వు తిరిగి మేలు చెయ్యి. నాకు ఉపకారం చేశారు, వాళ్ళకు ప్రత్యుపకారం నీవు చెయ్యి. ఆ కుటుంబం ఆలోచన చేస్తే చిన్నమ్మలు కానీ పెద్దమ్మలు కానీ దేవుని పరిచర్యకు ఉపయోగపడ్డారు, దేవుడు మేలు చేశాడు. ఒకవేళ అది అబద్ధమైతే నేను ఇంత డైరెక్ట్గా లైవ్లో చెప్పలేను. కానీ దేవుని సన్నిధికి మనం దూరం కాకూడదు. దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళి ఎక్కడో చోట ఉంటామనంటే ఈ వాక్యాన్ని బట్టి మీకేం అర్థమైందో అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అర్థం కాకపోతే చదువు వచ్చిన భార్గవి చేత దగ్గర కూర్చోబెట్టుకొని చదివించుకోవాలి. ఒక సేవకునిగా దేవుని సన్నిధిలో వాక్యంలో ఉన్న ఒక సత్యం ఏంటనంటే, మనకు ఉపకారం చేసిన వారికి మనం ప్రతి ఉపకారము చేయాలి, ప్రతి ఉపకారం చేయాలి. అప్పుడప్పుడు నేను కూడా నా పిల్లలకి చెప్తా ఉంటామా, ఫలానా టైంలో సంఘంలో వీళ్ళు మనకి ఎట్లా ఉపయోగపడ్డారు, లేకపోతే సమాజంలో వీళ్ళు మనకు ఉపయోగపడ్డారు, నేనున్నా లేకపోయినా వాళ్ళ రుణం మనం తీర్చుకోవటానికి ఎదిగే కొద్దీ ఒదిగుండి వాళ్ళకి తిరిగి ఉపకారం చేసిన వాళ్ళకు ప్రతి ఉపకారం చేయాలి. కానీ మనకు సంతోషాన్ని పుట్టించిన వాళ్ళకి అమితమైన ఆనందాన్ని పుట్టించాలి, కానీ సంతోషాన్ని పుట్టించిన వాళ్ళకు దుఃఖం పుట్టించకూడదు. ఈ మధ్యకాలంలో దుఃఖం పుట్టించే వాళ్ళు ఎక్కువ ఉంటారు సమాజంలో. మీ అందరూ అనుభవిస్తున్నారు, మీకు తెలుసు. నేను అనుభవించి తెలిసినయే చెబుతున్నా, తెలియని ఏమీ చెప్పలా. ఎందుకు మన కుటుంబాలకి దీవెన రాదు, ఎందుకు మన కుటుంబాలకు ఆశీర్వాదం రాదు? దావీదు కుటుంబం ఎందుకు దీవించబడింది? దావీదు 40 ఏండ్లు ఏకచక్రాధిపతిగా ఎందుకు రాజ్యం వెళ్ళాడు? దావీదు అంతకంతకు వర్ధిల్లి ఎంతమంది ఆయనని ఏం చేయాలన్నా వాళ్ళ వల్ల కాకుండా పోయింది. కారణం ఏంటనంటే దేవుడు ఆయనకు తోడయ్యి ఉన్నాడు. ఇప్పుడు అనుభవించిన దావీదట తన కుమారులకు చెప్తున్నాడంట, సొలొమోనుకు చెప్తున్నాడు, నాయనా బర్జిల్లయి నా కష్టకాలంలో నాకు ఉపయోగపడ్డాడు, నా కష్టకాలంలో నాకు ఉపయోగపడ్డాడు, నా ఇబ్బందుల్లో నాకు ఉపయోగపడ్డాడు, ఒంటరితనంగా ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్నాడయ్యా. వాళ్ళకి ఆ ఉపకారానికి బదులుగా ప్రత్యుపకారము నీవు చెయ్యి. కృతజ్ఞత జీవితం మనకి ఉండాలి. మరి రాత్రి కూర్చున్న మనందరి జీవితాలలో
ముసలి గారు విడిచి వెళ్ళిన తర్వాత ముసలి గారి యొక్క సంతతి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎవరెవరు వాళ్ళకి ఉపయోగపడ్డారో, ఏ ఏ విషయాలలో వారికి ఉపయోగపడ్డారో, కీడు చేసిన వాళ్ళు ఉంటారు, మేలు చేసిన వాళ్ళు ఉంటారు. కీడుకు ప్రతి కీడు చేయమని నేను చెప్పను, కానీ మేలు చేసిన వారికి తిరుగు మేలు చేసే ఆ కృతజ్ఞతా బుద్ధి కలిగిన వారిగా ఉండాలని దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంచేత ఈ రాత్రి ఆ ప్రియులు ముసలి గారు లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, కానీ ఆ రోజున దావీదు భక్తుడు లోకాన్ని విడిచి వెళుతూ కుమారుడైన సొలొమోనుకి ఎంత మంచి అప్పగింతలు అప్పగిస్తున్నాడో ఈ రాత్రి మనం కూడా అవే అప్పగింతలు కలిగిన వారిగా ఉండాలి. వాటిల్లో మొదటిది మనం దేవునిని హత్తుకొని ఉండాలి. దేవునిని హత్తుకొని ఉండాలి. ఎన్ని పనులున్నా, ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా సరే దేవుని సన్నిధికి దూరం అవ్వటానికి వీలు లేదు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించిన వానికి శ్రమలు విస్తరిస్తాయని అంటాడు. యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలును కొదువయ్యి ఉండదు, ఏ మేలును కొదువనయి ఉండదు అని అంటాడు. అంచేత పరిశుద్ధ గ్రంథం మన జ్ఞాపకం చేస్తుంది, దావీదా నీవంతగా వర్ధిల్లటానికి కారణం ఏంటయ్యా అని అంటే, నేను దేవునిని హత్తుకున్నా. ఇదిగో నా తదనంతరం దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలి అని అంటే అదే పద్ధతిలో నీవు కూడా దేవునిని హత్తుకొని ఉండాలి. రెండవది, మనకి బర్జిల్లయ్యి ఉపయోగపడ్డాడు నాకు, ఆయన రుణం తీర్చుకోలేకపోయా, నీవు ఆ రుణాన్ని తీర్చుకోవాలి. దావీదు కృతజ్ఞతా బుద్ధి ఉందండి. అందుకనే సమూయేలు గ్రంథంలో ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు యొక్క స్వభావం అంతా అదేనండి. మొత్తానికి రేవు చేరిన తర్వాత ఏదో అంటారే అట్లాగును కాకుండాట, రెండవ గ్రంథము సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము మొదటి వచనం, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. చాలు. ఏమంటున్నాడంట, స్థిరపడిన తర్వాత, శత్రువులందరూ దూరం అయిపోయిన తర్వాత, ఈయన క్షేమాన్ని పొందుకున్నాక ఈయన మాట్లాడుతూ అంటున్నాడంట, అయ్యా నాకు సౌలు కుమారుడైన యోనాతాను చాలాసార్లు ప్రాణ సంకటంలో నుంచి విడిపించాడు, ప్రాణగండంలో నుంచి నన్ను తప్పించాడు, నాకెంతగానో మేలు చేసి ఉపకారం చేశాడు. ఇప్పుడు ఆ రుణం తీర్చుకోవటానికి యోనాతాను లేడు, కానీ ఆయన సంతతి ఎవరైనా ఉన్నారా అని అంటే వాకప్ చేసి చెప్తారంట, అయ్యా మెఫీబోషెత్ అనేవాడు సౌలుకు మనవడు, యోనాతానుకు కుమారుడయ్యా ఒకడున్నాడు, అయితే 2 కాళ్ళు లేని అవిటివాడయ్యా. ఎక్కడున్నాడు అని అంటే, సౌలు కాలంలో సౌలు పంచనీడలో ఉండి ఎంగిలి మెతుకులు తింటున్న వాని దగ్గర ఇప్పుడు ఆయన మనవడు రాజకుటుంబంలో పుట్టిన ఆ మెఫీబోషెత్ అనేవాడు అలాగున పనివాడి పంచనీడలో ఉన్నాడయ్యా అని అంటే, ఆయనని పిలిపించి ఆయన ఆస్తులన్నీ ఆయనకి ఇప్పించి ఆ మెఫీబోషెత్తో చెప్తున్నాడంట, మీ నాన్న నాకు చాలాసార్లు ఉపయోగపడ్డాడు రా నాయన, ఇదిగో నువ్వు బ్రతుకు దినములన్నీ రాజునైన నా భోజనపు బల్ల యొద్దనే నీవు కూడా భోజనము చేయాలి. ఎంత మంచి మాట అండి. అంటే దావీదుకి కృతజ్ఞతా బుద్ధి ఉన్నది, అందుకే దేవుడు ఆయనను దీవించాడు. మనకు కూడా మన ప్రాణాన్ని కాపాడిన దేవుని పట్ల, మనకు ఉపకారం చేసిన దేవుని పట్ల, మనకొచ్చిన ఆటుపోటులలో, మనకొచ్చిన అపాయాలలో, మనకొచ్చిన ప్రమాదాలలో, అనేకమైన ఇబ్బందులలో మనతో కూడా ఉండి మనల్ని క్షేమంగా కాపాడిన దేవుని పట్ల మనం కృతజ్ఞతా బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు. దావీదు అప్పగించిన అప్పగింతలలో ఒకటి దేవునిని కలిగి ఉండాలి, రెండవది మనకు ఉపయోగపడిన మనుషుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగును ఉంటే దేవుడు అంతకంతకు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. ముసలి బాబాయ్ విషయంలో కానీ, భాగ్యమమ్మ విషయంలో కానీ, మరి ఆ కుటుంబంలో ఆ తల్లి ప్రార్థనను బట్టి తన భర్త చివరి దినాలలో దేవుని యొద్దకు వచ్చాడు, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండేవాడు. తనకు తెలిసిన స్థాయిలోనే ఆదివారం వస్తే ఆలయంలో కనపడేవాడు, దేవుని సన్నిధిలో అంతా కూడా అలాగున జీవితాన్ని కొనసాగించాడు. ఆయన పిల్లలు ఈ రోజున కోడళ్ళు కావచ్చు, మనమ సంతతి కావచ్చు, బంధువర్గం కావచ్చు, లేకపోతే ముసలి బాబాయ్ తోడబుట్టిన వాళ్ళ యొక్క బంధువులు కావచ్చు, ఈ రోజున మనమ సంతతి కుటుంబంలో ఉన్న వాళ్ళు దేవుని దగ్గరికి వస్తున్నారు. అయితే ఏ ఒక్కళ్ళకి మినహాయింపు లేకుండా కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఒకప్పుడు
బహుభయంకరమైన పేదరికంలో ఉన్న తండ్రి కాలంలో పరిస్థితులు ఆలోచన చేయండి, ఈ రోజున పిల్లల కాలంలో పరిస్థితులు ఆలోచన చేయండి. ఆ రోజున ఇంటి పరిస్థితులు చూడండి, ఈ రోజున మీరు ఉంటున్న నివాసపు పరిస్థితులని చూడండి. ఆ రోజు మీరు ఒక్కరుగా ఉన్నారు మీ తండ్రికి బిడ్డలుగా, కానీ ఈ రోజున మీకు పిల్లలను దేవుడిచ్చాడు, మీ కుటుంబాలను కూడా ఆశీర్వదించాడు, మీ కుటుంబాలను కూడా వర్ధిల్ల చేశాడు. ఆ రోజున ముసలయ్య గారు తోడబుట్టిన వాళ్ళ కుటుంబాలే పెద్దవిగా అనుకునేవాళ్ళు, కానీ ఈ రోజున ఒక్కొక్క కుటుంబంలో మనము సంతతిని విస్తరింపజేసి ముసలయ్య గారు భాగ్యమ్మ గారుల యొక్క సంతతిని దేవుడు అభివృద్ధి చేశాడు. ఎంత మేలు చేశాడే! ఆ కుటుంబాలలో మనము సంతతి అభివృద్ధి చెందటానికి, చదువులలో ముందుండటానికి, ఆర్థికంగా ఎదగటానికి, ఇల్లు వాకిళ్ళు బాగు చేసుకోవటానికి దేవుడు ఎంత మేలు చేసి, ఇంత ఉపకారం చేసి, ఇంతగా ఉపయోగపడితే ఆ మేలు చేసిన దేవుని పట్ల మనం ఎట్లాగనే ఉండాలట? కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ఆ తల్లికి తండ్రికి మనం సంతోషం కలిగించేది ఎప్పుడు అనంటే దేవుని మార్గంలో మనము నడిచినప్పుడు, మేలు చేసిన దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు. ఆ తరువాత ఒకానొక దినం ఉన్నది, ఆ దినాన ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్న ముసలయ్య గారిని కానీ భాగ్యమ్మను కానీ తిరిగి మరలా చూచే సమయం ఒకటి ఉన్నది. అందుకనే భక్తుడు ఒక మాట జ్ఞాపకం చేస్తూ అంటాడు. అపొస్తలుడైన పౌలు భక్తుడట తెస్సలోనికయలలో రక్షింపబడిన సంఘంలో కొంతమందిని కోల్పోయితే, చనిపోయిన వారిని గురించి బాధపడి దుఃఖపడుతూ ఉంటే వాళ్ళను గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు. మొదటి పత్రిక తెస్సలోనిక సంఘానికి వ్రాస్తున్న మొదటి ఉత్తరము 4వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే అంటాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి, అంటే చనిపోయిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టమో లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. చూసారా? అంటే ఒకానొక దినం ఉన్నది, ఆ దినమే రాకడి దినం. రాకడి దినాన కడబూర ధ్వనించబడినప్పుడు సమాధులన్నీ ఏమవుతాయటండి? తెరవబడతాయి. తెరవబడినప్పుడు మృతులైన వారందరూ లేపబడతారు. అందరా కొందరా? అందరూ లేపబడతారు, కానీ 2 గుంపులు అవుతారు. ఒకటి, ఈ శరీరంలో ఊపిరున్నప్పుడు, దేవుని వాక్యం మనకు వినబడుతున్నప్పుడే మనసు మార్చుకొని, జీవితాలను మార్చుకొని, దావీదునకు వలె సొలొమోనుకి దావీదు అప్పగించిన అప్పగింత ప్రకారం ఎవరైతే దేవునిని హత్తుకొని ఉంటారో, ఎవరైతే మేలు చేసిన దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారో, అలాంటి వారందరూ అలాగున పరలోకం కోసం ఒక గుంపుగా చేస్తాడు. ఎంత వాక్యం విని కూడా మార్పు చెందకుండా మాటలన్నీ పెడజేవిని పెట్టి మనకు నచ్చినట్లుగా, మన మనసుకు నచ్చినట్లుగా, దేవునికి బాధ కలిగించేటట్లుగా నడిచిన వాళ్ళేమో ఇంకొక గుంపు అవుతారట. అయితే మనము ఎత్తబడే గుంపులో ఉండాలి కానీ విడవబడే గుంపులో ఉండటానికి వీలు లేదు. ఎవరు ఎత్తబడే గుంపులో ఉంటారు అని అంటే యేసును నమ్మిన వారు, యేసును అంగీకరించిన వారు, యేసును కలిగి మృతి పొందిన వారు ఆయన రాజ్యంలో చోటు చేసుకుంటారు. అంచేత రాకడి దినం ఉన్నది. ఆ రాకడి దినాన సమాధులు తెరవబడతాయి. సమాధులు తెరవబడినప్పుడు మృతులైన వారందరూ లేపబడతారు. ఆ లేపబడిన వారిని మనం చూస్తాం, మనల్ని వాళ్ళు చూస్తారు. అందరం కలిసి క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వస్తాం. ఆ రోజున ముసలయ్య గారిని చూస్తాం, భాగ్యమ్మను చూస్తాం, వాళ్ళకన్నా ముందు వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తాం, తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తాం. మనమందరము ఒకే స్థలములో పరలోక రాజ్యంలో చేరాలి అని అంటే మన శరీరంలో ఊపిరి ఉన్నప్పుడే దేవునికి చోటివ్వాలి, మనసులను మార్చుకోవాలి, జీవితాలను మార్చుకోవాలి, ప్రభువును హత్తుకొని ప్రభువుకి ఇష్టలుగా దేవుడు చేసిన మేలులను పురస్కరించుకొని కృతజ్ఞత కలిగి ఆయనకి జీవితాలను అంకితం చేసి జీవించేవారిగా ఉండాలి. అలాగునున్నప్పుడు దేవుడు మేలు చేస్తాడు, దీవెనిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. అందుచేత నిద్రించిన వారిని గూర్చి మీరు దుఃఖపడటం నాకు ఇష్టము లేదు అని చెప్పి ఇప్పుడు ఆయన అంటున్నాడు 15వ వచనంలో, నేను ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము, అంటే చనిపోయిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ
పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదాం. కాగా మనము సదాకాలం కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోనండి. ఇప్పుడు ఈ గుడికిలో ఆదరణ కావాలనంటే కడుపును పుట్టిన బిడ్డలకి ముసలయ్య గారి పేరో భాగ్యమ్మ గారి పేరో చెప్పగానే ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. వాళ్ళు ఎలాగుని పెంచారో, ఆయన రిక్షా దొక్కుతూ ఆయన కష్టపడి సాయంత్రానికి ఎన్ని పనులు ఏ విధంగా ఉన్నా ఆయన కొన్నదానిలో పిల్లల కోసం ఏం తీసుకొచ్చేవాడో, పండగ వస్తే ఆయన చేసే అడావుడు ఏంటో, భాగ్యమమ్మ ఏంటో, తన పిల్లల విషయంలో ఆమె ఎట్లాగునున్నదో అవన్నీ జ్ఞాపకానికి వస్తాయి. ఆ జ్ఞాపకానికి వచ్చినప్పుడు కాస్త గుండె బరువెక్కిన పరిస్థితులే ఉంటాయి. కానీ ఒకానొక దినమున్నదే, ఆ దినాన రాకడ సమయంలో వాళ్ళతో కూడా మనం కూడా ప్రభువుతో ప్రభు రాజ్యంలో చోటు చేసుకోవాలనంటే ఈ లోకంలో ఉన్నప్పుడే దావీదు సొలొమోనుకు అప్పగించినట్లుగా మనం కూడా ప్రభువును హత్తుకొని జీవించుదామండి. మనకు మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉందామండి. దేవునిని హత్తుకొని జీవించుదామండి. ఈ లోకంలో నువ్వు సుఖంగా జీవించటం దేవునికి ఇష్టమే, కానీ ఆ సుఖ జీవితాన్ని ఇచ్చిన దేవునిని కలిగి ఉండటం దేవుని చిత్తము. ధనవంతులంతా నరకానికి వెళతారని దాని భావం కాదు. నువ్వు దరిద్రుడిగా ఉండాలనేది దేవుని చిత్తం కాదు. కానీ ఒకవేళ నీకు ఐశ్వర్యం ఇస్తే ఇచ్చిన దేవునిని కలిగి ఉండాలి, కానీ ఐశ్వర్యాన్ని బట్టి నేనే దేవుణ్ణి అనుకోకూడదంట. ఒకవేళ దరిద్రుడు అయినా పర్వాలేదు, కానీ దేవునిని సంపాదించుకునే జీవితం మనకి కావాలి. ముసలయ్య గారు అలాగనే వారి కుటుంబంలో వాళ్ళ పరిస్థితులు ఎట్లాగునున్నా దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అనుకోకుండా ఎందుకో తన పిల్లలను బట్టి, తన మనము సంతతిని బట్టి మందిరానికి అలవాటయ్యాడు, ఆలయానికి అలవాటయ్యాడు. అలాగున జీవితాన్ని కొనసాగించాడు. దేవుని మీద ఒక నమ్మకం ఉండేది, దేవుని మీద ఒక విశ్వాసం ఉండేది. దేవుని సన్నిధిలో భాగ్యమమ్మను గురించి మిగిలిన వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అలాంటి మంచి సాక్ష్యం తన పిల్లలు కూడా ప్రార్థనాపూర్వకంగా, తన మనము సంతతి కూడా ప్రార్థనలో ఎదుగుతూ ప్రార్థనలోనే జీవితాలను ముగించేవారిగా ఉంటే పరలోక రాజ్యంలో చోటు చేసుకుంటాం. మన కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ కుటుంబాలు ఏ పని పూనుకున్నా దేవుడు అభివృద్ధి చేస్తాడు. రాకడ సమయాన మనం కోల్పోయిన ముసలయ్య గారిని, భాగ్యమమ్మని మరలా చూచే పరిస్థితులు దేవుడు సిద్ధంగా ఉంచాడు. ఆ దినపు రాకడ కొరకు ఎదురు చూద్దామండి. ఈ మాటల చేత ఆదరించబడదాం. మారిన వాళ్ళం మార్పు చెందుదాం. మారిన వాళ్ళం మేలు చేసిన దేవుని పట్ల, మేలు చేసిన మనుషుల పట్ల కృతజ్ఞత కలిగి ఉందాం. ఆయన రాజ్యానికి వారసులం అవుదాం. దేవుడి మాటలు మన వినికిళ్ళలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం. ఓ చిన్న ప్రార్థన. ఈ రాత్రి ప్రభు మాటలు ఆలకించిన మన జీవితాలని, మన బ్రతుకులని ప్రభు సన్నిధిలో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనము, మన కుటుంబాలు, మన స్థితిగతులు, మన పరిస్థితులు ఎలాగునున్నాయో పరిశీలన చేసుకొని దేవాతి దేవునికి మన జీవితాలను అప్పగించుకుందాం. అనేక సందర్భాలలో తల్లిదండ్రులుగా వారు బిడ్డల కొరకు పడిన ప్రయాస, బిడ్డల కొరకు అనుభవించిన కష్టాలు, అన్ని కష్టాలలో కూడా ఆ కుటుంబంలో ప్రార్థనా విత్తనం వేసిన ఆ కుటుంబంలోని యజమానురాలు, చివరిలో ఆ కుటుంబానికి యజమానునిగా ఉన్న ముసలయ్య గారు కూడా ప్రార్థనకు అలవాటైన పరిస్థితులు. ఈ రాత్రి నీ జీవితం ఎట్లాగునున్నది? దేవునికి దూరం కాకూడదండి. తాతయ్యను జ్ఞాపకం చేసుకోవాలి, నాయనమ్మను జ్ఞాపకం చేసుకోవాలి, తల్లిని జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. తరము వెంబడి తరానికి కృప చూపించే దేవుడు మన దేవుడు. ఎన్నో కష్టాలు చాలని ఇంటిలో అంతమంది బిడ్డలతో జీవితాన్ని కొనసాగించారు. దేవుడు ఎంత దీవెనిచ్చాడండి. మీ తల్లి చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడుగా, కుటుంబాలను అభివృద్ధి పరిచాడుగా, కుటుంబాలను విస్తరింపజేశాడుగా, కుటుంబాలలో సంతతిని విస్తారంగా ఆశీర్వదించి ప్రయోజకులు అవ్వటానికి దేవుడు సహాయం చేశాడు. ఎంత గొప్ప మేలు చేసిన పితరులను, దేవునిని జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా సంతోషదాయకం. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఇంకెవరైనా మారిన వాళ్ళం ఉంటే మార్పు చెందుదాం, దేవునికి చోటిద్దాం. ఎన్ని పనులు అన్నా
దేవుని సన్నిధిలో గడపటానికి ఒక నిశ్చయిత, ఒక తీర్మానానికి మనల్ని మనం అప్పగించుకుందాం. సమయం లేదండి. మరణం ఎప్పుడు ఎవరికి వచ్చిందో తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా శరీరంలో ఊపిరి ఉన్నప్పుడే, దేవుని వాక్యం మనకు వినబడుచున్నప్పుడే మార్పు చెందాలి, ప్రభువుకు అప్పగించుకోవాలి. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలము నాకే తెంచును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలము నాకే తెంచును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవను, ఆకాశ శక్తులు కదలిపోవను. నక్షత్రములు రాలిపోవను, ఆకాశ శక్తులు కదలిపోవను. నేడో రేపో మేఘాల మీదకే తెంచును. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదన లోడవు. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదన లోడవు. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ ఘననామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మీ కృపచేత మమ్మల్ని సజీవులుగా ప్రాణంతో కాపాడి ఉన్నారు. ప్రియులు కీర్చేషులు వేమరపు ముసలయ్య గారు విడిచి వచ్చిన బిడ్డల కొరకు, మనం సంతతి కొరకు, రక్త సంబంధికుల కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ బిడ్డలు బంధువర్గం ఏర్పాటు చేసుకున్న ఈ కూడికిలో విన్న మాటల ద్వారా కుటుంబస్తులకు ఆదరణ దయచేయండి, బిడ్డలకు ఆదరణ దయచేయండి, బంధువర్గానికి ఆదరణ దయచేయండి. మీ కృపల అంతకంత వర్ధిల్లునట్లుగా మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి. ముసలయ్య బాబాయ్ విడిచి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారి యొక్క మనం సంతతిని మీరు జ్ఞాపకం చేసుకునండి. రక్త సంబంధికులను మీరు జ్ఞాపకం చేసుకునండి. కృపలో వర్ధిల్ల చేయండి ప్రభువా. ఆ కుటుంబంలో భాగ్యమ్మ వేసిన ప్రార్థనా విత్తనం ద్వారా ఈ రోజున వారి పిల్లలు, వారి యొక్క భర్త, అలాగనే భాగ్యమ్మ యొక్క మనమ సంతతి కూడా ప్రార్థనలో ఫలించటానికి సహాయం చేస్తున్నారు. తరము వెంబడి తరానికి కృప చూపించే దేవుడు కదా నాయన. ఈ రాత్రికాల సమయంలో వారి యొక్క సంతతిని మీరు దీవించండి.
వారి యొక్క సంతతిని మీరు ఆశీర్వదించండి. వేమవరపు వారి కుటుంబాలలో మీ అసాధారణమైన దీవెనలు పొందుకొని మీకు సాక్షులుగా వర్ధిల్లటానికి సహాయం చేయమని వేడుకొనుచు ఉన్నాం. ఈ రాత్రి చేరి వచ్చిన ప్రతి వారిని మీ నిండు దీవెనలతో నింపండి, కృపను తోడుగా ఉంచండి, కృపలో వర్ధిల్ల చేయండి. కుమారులను కుమార్తెలను వారి కుటుంబాలను అంతకంత ఆశీర్వదించండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కుమారుడు మరిదాసును జ్ఞాపకం చేసుకోనండి, తన భార్య బిడ్డలను కుటుంబాన్ని దీవించండి. అలాగే రాయేష్ను జ్ఞాపకం చేసుకోనండి, తన భార్య బిడ్డలను కుటుంబాన్ని దీవించండి. అలాగనే మా ప్రభువా నీ ప్రియ బిడ్డలనైనా చిన్నమ్మలను జ్ఞాపకం చేసుకోనండి, తన భర్తను బిడ్డలను కుటుంబాన్ని దీవించండి. వాణిని జ్ఞాపకం చేసుకునండి నాయన. ప్రత్యేకమైన మీ దీవెనలతో మీరు నింపండి. మనీలను జ్ఞాపకం చేసుకోనండి, కృపలో వర్ధిల్ల చేయండి నైనా. ఆ తండ్రి యొక్క పరిచయం ద్వారా మరి ముఖ్యంగా మొదటిలో బిడ్డలు చిన్నమ్మలు పెద్దమ్మలు మీ సన్నిధిలోనికి సంఘంలోనికి అలవాటయ్యారు. అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించారు ప్రభువా. మీరు అభివృద్ధి చేశారయ్యా, పిల్లలను ఇచ్చారయ్యా, పిల్లలను పెంచి పెద్ద చేశారయ్యా. కృపెమ్మటి కృపనిచ్చారు ప్రభువా. ఇండ్లు వాకిళ్ళు బాగు చేసుకోవటానికి, చేతి పనులలో అభివృద్ధి పొందటానికి మీరు సహాయం చేశారు. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో సుడిగుండాలు గండాలు, వాటన్నింటిలో కూడా మీ కృప చొప్పున మీ మీద ఆనుకొని ప్రార్థనలో ముందుకు సాగటం ద్వారా వారికి మీ సహాయంను దయచేశారు, వారు తెలియజేశారు. అలాగనే దోరకను గన్న తన తల్లిని, తన తండ్రిని, ఆ కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. ఈ ముసలయ్య గారి యొక్క సంతతిలో ఉన్న ఆ అభివృద్ధిని వారు కూడా పొందుకొని వర్ధిల్లటానికి సహాయం చేశారయ్యా. కుటుంబాలకు మీరు చేసిన మేలులు దీవెనలు అన్నిటిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మరి విశేషంగా ఈ రాత్రికాల సమయంలో ముసలయ్య గారి యొక్క తోడబుట్టిన వారిని, వారి యొక్క రక్త సంబంధికులను, వారి యొక్క కుటుంబస్తులను మీ ఆదరణ ఓదార్పుకు అప్పగిస్తున్నాం. ఈరోజు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ మీరు రాకడ దినాన వారిని కన్నులారా చూస్తామని మీ వాక్యం సెలవిస్తుంది. అలాంటి గొప్ప దీవెన, అలాంటి గొప్ప నిరీక్షణతో మీరు ఆకడికై ఎదురు చూచి మేము కోల్పోయిన వారిని అందరినీ మరలా కలుసుకుంటామనే ఆ శుభప్రదమైన నిరీక్షణతో మమ్మల్ని బలపరచండి. ఈలోగా మా మరణానికి ముందు మారు మనసు పొందటానికి, మీరు ఆకడకు ముందు రక్షింపబడిన అనుభవాన్ని సంపాదించుకోవటానికి సహాయం చేయండి. మీ సన్నిధికి వచ్చిన వారిని పూర్తిగా పంపక, కుటుంబస్తులు బిడ్డలు సిద్ధపరిచిన పలహారమును పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. తీసుకొచ్చిన కుటుంబాలకు, తీసుకొనిచున్న వారికి నిండు దీవెన కలుగు చేసి బలపరచమని వేడుకొనుచు ఉన్నాం. మమ్మల్ని అందరినీ మీ కృపకు, మీ దయకు, మీ ప్రేమకు, మీ నిండు దీవెన ఆశీర్వాదాలకు, క్షేమానికి అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు పునరుద్ధానుడై ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానపు బలము, శక్తి, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ ఈరోజు ముసలయ్య గారిని కోల్పోయిన కుటుంబస్తులకు, బంధువర్గానికి, రక్త సంబంధికులకు, ఆత్మీయులకు చేరువన్న మనకెల్లరికీ తోడుగా ఉండి ఆదరించి ఓదార్చి ఆయన రాకడికై మన అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది, మీ అందరికీ వందనాలు. దేవుడు మేము దీవించునుగాక. చివరిగా పలహారం తీసుకొని సెలవు తీసుకుందామండి. దయచేసి జ్ఞాపకం చేసుకునండి, రేపు రాత్రి గూడూరు మదన్ బాబు సుబ్బమ్మల యొక్క కుటుంబ ప్రార్థనా కూడిక ఏర్పాటు చేయబడుతుంది. అందరూ కూడా పెందలకడ సమయాన్ని గమనించి రావాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం.